ఇది ఒక వీడియో వద్దన్నా వస్తుంది నాకు సజెషన్లో. ఏసు పాదం, ఏసు తలకాయ, ఏసు ఎంటిక అని ఏదో మాట్లాడారు. అవును, అది నిజానికి అది నేను అంటే అది ఓపెన్ చేయగానే ఎక్కడో దగ్గర తగులుతున్నది. అన్ని అవమానించాలని కాదు, ఒక సందర్భంలో పేరు పెట్టాల్సి వచ్చింది. ఎక్కడది ఎప్పుడు మాట్లాడారు? బాంబేలో మేము జాతీయ మహాసభలు జరిపినాం. ఆ మహాసభల్లో మా పాపకి మంచి పేరు సూచించండి అన్నారు. నేనే పెళ్లి చేసిన, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి ఒక పెద్ద ఫైట్ జరిగింది. పాపకు పేరు పెట్టమంటే, కన్న తల్లివి నీకు ఆ హక్కు ఉందమ్మా, నీకు నచ్చిన పేరు పెట్టుకో, నువ్వే నవమాసాలు మోసి కన్నావు, మీ ఇద్దరు మాట్లాడుకొని పెట్టుకుని అంటే, లేదన్నా మంచి గౌరవవంతమైన పేరు పెట్టండి. మరి మీ నాన్న పేరు ఏం పేరు అమ్మా అని అన్న. అంటే ఈ యేసుపాదం అని చెప్పింది. ఈ ఈ మీ నాన్న పేరు ఏం పేరు అని పిల్లగాడిని అడిగిన. పెంటయ్య అన్నాడు. పెంటయ్య కొడుకు సతీష్ గాడు, యేసుపాదం బిడ్డ అనూష. సంతోషం. మరి ఇప్పుడు మీ తాత పేరు పెడతావా, మీ తాత పేరు పెడతావా అని అడిగిన. పెంటయ్య మంచి లేదు, యేసుపాదం మంచి. అంటే ఆ సందర్భంలో ఒకవేళ యేసుపాదం మారితే, యేసుపాదములు మారితే యేసు తల, యేసు కిరీటము, యేసు కీర్తి, యేసు ప్రతిరూపము, యేసు ప్రతిభ, యేసు నామము అని పెట్టుకోవచ్చు కదా పేర్లు అనే క్రమంలో ఆ ఫ్లోలో మాట్లాడింది. ఆడ 2.5 గంటల ప్రసంగం అది. అది మొత్తం వింటే తలకాయ ఉన్నోడికి తలకాయకు అర్థమైంది. ఆ ఒక్కటే యేసుపాదం అన్నాడు, వీడు మళ్ళీ మా యేసు ప్రభు వల్ల తిడతాడు, ఇన్ని రోజులు హిందువుల మీద పడ్డాడు అంటారు. కానీ ఒక్కడన్నా హైందవ సోదరుడు లేదా హిందూ ధర్మం పాటించే సోదరుడు నేను ఏ దేవుణ్ణి ఏమని తిట్టానో నాకు వివరిస్తే మీ తొలి వెలుగు ఆఫీస్కి 10 లక్షలు పంపిస్తా. అంతేనా? మీరు అడగవచ్చు, అనౌన్స్ చేయొచ్చు. బైరి నరేష్ ఏ దేవుని ఏం అరే అంటే తప్పు, ఒసై గిసై అంటే తప్పు, ఎల్లు ఎమ్ము అంటే తప్పు, బూత్ పదాలు కొన్ని ఉంటాయి. మనగడలో 50 రాసుకుంటే బూత్ పదాలు కొన్ని టాప్ 10 ఉంటాయి. ఏ ఒక్క పదం అన్న నేను దేవుని అన్ననా, దేవుని తిట్టిండు, దేవుని అవమానించిండు. ఈ బిత్తిరి బాడహావులకు బుర్రలు ఉండయి. జనాలందరినీ పోలరేట్ చేయడం కోసం ఈయన తిట్టిండు అని ప్రచారం చేసిన తప్ప ఈ జనాలు కూడా అమాయక ప్రజలు, మనోళ్ళు ఏమని తిట్టిండని కూడా అడగాడు. అప్పుడు మీ దగ్గర ఆన్సర్ ఉండదు, తిట్టిండు అంటాడు అంతే. అందుకే అక్కడ యేసు ప్రభు అని ఆ పాదాలు ఎందుకురా, ఏసు కీర్తిని పెట్టమన్నా కదా నేను అన్నాను లేదా, ఏసు కీర్తి పెట్టకనలే కదా నేను. అట్లా పెంటయ్య, మా పెద్దమ్మ పేరే పెంటమ్మ, మా మామ పేరు బుచ్చయ్య. ఇప్పుడు